హలో ఫ్రెండ్స్, ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలండి. మా ఇంట్లో శ్రీకృష్ణ జన్మాష్టమి ఎలా జరుపుకున్నాము, దేవుడికి నైవేద్యంగా ఏం సమర్పించుకున్నాము, ఎలా డెకరేట్ చేసుకున్నామో ఈ చిన్న వ్లాగ్లో చూసేయండి. చాలా సింపుల్గా చేశాను, చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. శ్రీకృష్ణునికి కావాల్సిన నైవేద్యాలు ఎలా ప్రిపేర్ చేసుకున్నాను, దేవుడికి పూజ ఎలా చేశానో ఈ వ్లాగ్ మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. ముందుగా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చిన్నగా డెకరేట్ చేసుకుని ఒక పీఠం అయితే వేసుకున్నానండి. దానిపైన పసుపుతో ముగ్గునైతే వేసుకున్నాను. ముందుగానే ఇంట్లో పూజను కూడా చేసేసాను. తర్వాత ఒక ప్లేట్ తీసుకున్నానండి. ఒక కొత్త ప్లేట్ ఉంటే కొత్త ప్లేట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మనం ముందు రోజు నానబెట్టుకున్న శనగలను ఒక ప్లేట్లో వేసుకోవాలి. మనం తీసుకున్న ఇక్కడ చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో, అలా ప్లేట్లో వేసుకున్న తర్వాత కృష్ణునికి బొట్టు పెట్టి పసుపు గంధం అన్నీ సమర్పించి ఇలా కృష్ణుణ్ణి ఆ శనగల మధ్యలో కూర్చోబెట్టాలి. చూస్తున్నారు కదా, ఇలా పెట్టుకోవాలి. మా ఇంట్లో అయితే ఇలాగే చేస్తాము. కృష్ణునికి ఇలా పెట్టిన తర్వాత నైవేద్యంగా నేనైతే ఇవన్నీ చేశాను. దేవుడికి కూడా సమర్పిస్తున్నాను. స్వీట్ అయితే చేశాను దేవుడికి. కృష్ణుడికి అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, పులిహోర, శనగలు, అలాగే అటుకులు, బెల్లం, అలాగే సేమియా స్వీట్ అండి, వెన్న, పెరుగన్నం, అలాగే సొంటి అదే కాయచూర్ణం అంటారు కదండి, సొంటి పొడి, అలాగే డ్రై ఫ్రూట్స్, మొత్తంగా 9 రకాల నైవేద్యాలను అయితే నేను దేవుడికి సమర్పించుకున్నాను. చాలా సింపుల్గా ఈజీగా చేశానండి. అంత హడావడిగా పెట్టుకోలేను. మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి దేవుడికి చిన్న చిన్నగా ఇలా నైవేద్యాలను చేసుకున్నాను. మీ ఇంట్లో ఏమేమి నైవేద్యాలు చేశారు, కృష్ణుడికి ఏ నైవేద్యాలు పెట్టారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ముఖ్యంగా కృష్ణుడికి అయితే వెన్న, అటుకులు, బెల్లం అయితే చాలా ఇష్టం. అలాగే సొంటి పొడి కూడా మెయిన్గా సమర్పించాలని చెప్తూ ఉంటారు. మన శక్తి కొలది, మనకు వీలైన కొలది మనము దేవుడికి నైవేద్యాలు అనేవి సమర్పించుకుంటాము. అలాగే ఇక్కడ పూలు పెట్టి దేవుడికైతే పూజ చేసుకున్నానండి, దీపం వెలిగించుకొని. కృష్ణునికి పూజ చేస్తుంటే ఆ పాజిటివ్ వైబ్స్ అనేది చాలా బాగుంటుందండి. ఇంట్లో చిన్న కృష్ణయ్య తిరుగుతున్నట్టుగా అనిపించిందండి నాకైతే. చాలా చాలా బాగా జరిగింది కృష్ణునికి. చూస్తున్నారు కదా, మా ఇంట్లో ఇలా సెలబ్రేట్ అయితే చేసుకున్నాము శ్రీకృష్ణ జన్మాష్టమి. చాలా బాగా జరిగింది. ఇలా చిన్న గొలుసును కూడా దేవుడికైతే వేస్తున్నానండి. మా కృష్ణయ్య అయితే చాలా చిన్నగా ఉన్నాడు, ఉయ్యాల్లో కూర్చొని ఉన్నాడు. ఎంత ముద్దొస్తున్నాడో కృష్ణయ్యని చూస్తుంటే, అసలు 2 కళ్ళు చాలట్లేవండి, అంత బాగా ఉన్నాడు. కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మ మోచన గరుడ వాహన కృష్ణ గోపికాపతే నయన మోహన కృష్ణ ధీర దీక్షణ జయ జనార్దన కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మ మోచన. ఇంటికి రావమ్మ నీవు చక్కనైన లక్ష్మీదేవి రావమ్మ నీవు, చక్కనైన లక్ష్మీదేవి రావమ్మ నీవు. అలుకు పూసి ముగ్గులేసి అందమైన పీటలేసి హారాతులిచ్చేదాము రావమ్మ నీవు, పూజాలు చేసేదాము రావమ్మ నీవు. లక్ష్మీ రావే మా ఇంటికి రావమ్మ నీవు, చక్కనైన లక్ష్మీదేవి రావమ్మ నీవు, చక్కనైన లక్ష్మీదేవి రావమ్మ నీవు. ఇలా పూజ చేసి నైవేద్యాలు సమర్పించి దేవుడికి హారతినైతే ఇచ్చానండి. నాకు వచ్చిన పాటలనైతే పాడానండి, భయపడకండి. నాకు మరి ఎక్కువగా రావండి మంగళారతి పాటలు. దేవుడికి ఇచ్చిన తర్వాత మనం కళ్ళకద్దుకున్నాము. అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మనం హారతి అనేది ఇస్తాం కదండి. అలా మా పిల్లలైతే రెడీగా ఉన్నారు. కృష్ణయ్య డెకరేషన్ అంతా మా పిల్లలే హెల్ప్ చేశారండి, చిన్న డెకరేషన్ని. చూసారు కదా, ఇలా మా ఇంట్లో కృష్ణ కన్నయ్య పూజనైతే మేము చాలా సంతోషంగా ఆనందంగా అయితే జరుపుకున్నాము. మీ ఇంట్లో కృష్ణాష్టమి ఎలా జరుపుకున్నారు, దేవుడికి ఏం సమర్పించారు, అసలు నేను చేసిన ప్రాసెస్ అంతా కరెక్టేనా, ఏదైనా రాంగ్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు చెప్పడం వల్ల నేనైతే తెలుసుకొని నెక్స్ట్ ఇయర్ పూజలో చేంజ్ అనేది చేసుకుంటాను. చూసారు కదా, ఈ పూజను ఇలా అయితే నేనైతే మా ఇంట్లో చేసుకున్నాను. ఇలా పండగ రోజు ఉదయాన్నే లేచి మనం స్నానం చేసి దేవుడికి నైవేద్యాలు సమర్పించి
మనము దేవుడికి పూజ చేస్తూ ఉంటే ఆ ఫీలే వేరండి. చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. మా కృష్ణయ్య అయితే మా ఇంట్లోకి వచ్చినట్టుగానే నాకైతే అనిపించింది. చాలా చాలా బాగా జరుపుకున్నానండి. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఈ వ్లాగ్ ద్వారా మీ ముందుకైతే తీసుకొచ్చానండి. మా ఇంట్లో పూజ ఎలా జరిగిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ కామెంట్ వల్ల నేను పూజను ఎలా జరుపుకున్నానో నాకైతే అర్థమైపోతుంది. మా చిన్న కన్నయ్యను కూడా నేనైతే ఇంట్లో ఇలా రెడీ చేశాను. చిన్న కన్నయ్య మా కన్నయ్య అండి. ఇంట్లో తిరుగుతుంటే అచ్చంగా శ్రీకృష్ణుడు వచ్చి తిరిగినట్టుగానే నాకైతే అనిపిస్తుంది. వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.